హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. శ్రావణ శుక్రవారం ముందు రోజు అండి మా దేవరులు అయితే క్లీన్ చేయడానికి వెళ్ళారు. మా పిల్లలు, మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు అయితే వెళ్ళారనమాట. ఇంట్లో ఏదైనా పూజ ఉన్నా, ఏదైనా ఫెస్టివల్ అయినా ఖచ్చితంగా మా టెంపుల్ అయితే క్లీన్ చేస్తాము వెళ్ళి. అదొక నమ్మకం అనమాట. అప్పుడు అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని మొత్తం అప్పుడే కంప్లీట్ అనిపిస్తుంది మాకు. లేదనుకో ఇన్కంప్లీట్గానే అయిపోయిందని అనిపిస్తుంది. సో అక్కడైతే క్లీన్ చేస్తున్నారు వీళ్ళు వెళ్ళి. నాకైతే ఇంట్లో వర్కే సరిపోయిందండి, ఇంట్లో క్లీన్ చేసుకుంటున్నాను నేను. లోపలైతే అయిపోయింది. బయట మా హనీ అయితే వాటర్ చల్లుతుంది అండ్ బావ కూడా మొత్తం చల్లేసి అయితే వచ్చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఎవరొకరు పూజ అయితే చేసి ఉంటారండి. మళ్ళీ మేము వచ్చినప్పుడు వచ్చేసి వాటర్ చల్లేసి ముగ్గు పెట్టేసి ముగ్గేసేసి ఇంటి దగ్గర పూల దండలు అండ్ మామిడాకులు ఇవన్నీ రెడీ చేసుకొని తీసుకొస్తామన్నమాట. తీసుకొచ్చేసి మొత్తం పెట్టేసిన తర్వాత పూజ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతామండి. ఇది ప్రతి ఫెస్టివల్కి జరిగేదే మా ఇంట్లో అయితే. కొంచెం హ్యాపీగా ఉంటుంది అనమాట వెళ్ళి టెంపుల్ క్లీన్ చేయడము ఏదైనా ఫెస్టివల్ అయినప్పుడు. సో మా పిల్లకాయలు చూడండి ఆడుతున్నారు. నేనైతే వెళ్ళలేదు ఈసారి, మా తమ్ముడు వెళ్ళాడు. అండ్ ఇది పూజ రోజు అండి. నేనైతే లేచి మొత్తం క్లీన్ అయితే చేసేసి వాకిలి కడిగి ముగ్గు అయితే పెట్టేసి ఇంకా స్నానానికి అయితే వెళ్ళాను. ఇంకా అమ్మ ఈలోపు స్నానం చేసేసి మొత్తం వాకిలి అంతా బొట్లు అయితే పెట్టేసింది. అండ్ బావ కూడా స్నానం చేసేసి మామిడాకులు, బంతిపూలు మాల అన్నీ అయితే పెట్టేశారు. సో ఇప్పటి నుంచి స్టార్ట్ అనమాట. చూడండి ఎంత బాగుందో, చాలా కళగా ఉంది కదా ఇంటి ముందు అయితే. సో ఇంటి ముందు ముగ్గేసుకుంటేనే ఇంటికి కళ అనిపిస్తుంది. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ మా ఇంటి పూజ అయితే ఇదే అండి. ఇలా అయితే జరుగుతుంది. సో కంటిన్యూషన్ వ్లాగ్ అయితే ఉంటుంది చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. హారతి అయితే ఇచ్చేస్తున్నాను. దేవుడికి ఇచ్చేసి ఇంకా అందరికీ హారతి ఇచ్చేసాను. ఇంకా వెళ్ళి ముత్తైదువుల్ని పిలవాలి. 5 మెంబర్స్ అనుకున్నామండి, కానీ 9 మెంబర్స్ అయ్యారు. సరేలే అంతా మన మంచికి అని చెప్పేసి 9 మెంబర్స్కి అయితే వాయినం ఇవ్వాలని వెళ్ళి పిలవడానికి వెళ్ళాలి ఇప్పుడు. కానీ 9 మెంబర్స్ అయితే వెంటనే రాలేదండి. 5 మెంబర్స్ అయితే వచ్చారు. ఫస్ట్ వాళ్ళకైతే ఇచ్చేసాను. తర్వాత వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి అయితే ఇచ్చేసి పంపించాను అనమాట. సో చూసేయండి. మధ్యలో పడుతుంది గాజులమ్మ. సేవకురారండి మనసారా స్వామిని కొలిసి హారతులి రండి, మంగళవనండి. ఇట్లా పూజ అయితే అయిపోయిందండి. మేము కనపడొద్దా? బెండి కూడా పోతున్నాం. మా దేవరింటికి అయితే వెళ్తున్నాం. మా ఇంటి దేవతకి తాంబూలం పెట్టేసి వస్తాను అన్నమాట. ఓకేనా?
ఇదిగోండి మా ఇంటి దగ్గర పూజ అయిపోయింది. మా దేవంతుడు అన్నమాట. ముగ్గులు అయిపోయింది. పూజ అయితే అవ్వదు కదా, అందుకే ముగ్గులు ఉన్నాయి. అది తాకికి పెట్టుకోవాలి. నాకు ఎన్ని డబ్బులు ఎక్కడ పడింది నా మొదలు ఆయన లోపలికి వెళ్తాను. కట్టండి ఇది. ఆడితే లోపల పడతాయి. ఆయన వస్తారు మా రోజు, మా మామ వస్తారు. ఉప్పు చేసా అన్నిట్లో అసలు ఆలోచనే రాదమ్మా. ఏంటి గేర్ తల పూజ అయితే అయిపోయిందండి. ఇంటికి వెళ్ళి ముత్తైదువులను పిలిచి సాంబార్ పెట్టేసేయాలి. ఈమె మా ఇంటి దేవత అనమాట. బాగా నమ్మకం మాట. ఎంత నమ్మకం అంత భయం కూడా. టీ తెచ్చానా? టైం ఎంతైందో కూడా తెలియదండి. పూజ అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ వెళ్ళేసి ముత్తైదువులకైతే చెప్పేసి వస్తాను తాంబూలం తీసుకోవడానికి. ఫస్ట్ మా అత్తమ్మ. ఏది ఏం చెప్తుంది బెండ్ వేసుకుని పెడుతుంది. నవ్వుకుంటా అనుకుంటారే ఉండండి. ఆళ్ళలో ఉండి ఆళ్ళకి వస్తున్నా. ఇస్తినమ్మ వాయనం తీసుకున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం తీసుకున్నానమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం
బ్రహ్మనే కానీ బ్రహ్మనే అన్ని కొద్ది కొద్ది తిండి అవుతుంది డాగు బెల్లపండం బాగానే ఉంది అంటాడు పులిహార కూడా బాగానే ఉంది అంటాడు ఇప్పుడు దాడే చెప్పాలాడు అన్న పెరుగు పుల్లగుంటే మనం ఏం చేయలేదు పెరుగు పుల్లగుంది